సీతగారు, సీతగారు, నేనండి తాతారావుని. నాకు ఇవ్వ ట్రాన్స్ఫర్ అయింది, ఇవాళ వచ్చాను. అలానే లాలలు లాలలు అంటూ రేడియో స్టేషన్కి వెళ్ళి మీ అడ్రస్ కొనుక్కుని మీకోసమే బయలుదేరుస్తున్నాం. వెతకపోయింది కాలేజీ తగిలినట్టుగా మీరే కనిపించారనుకోండి. అవును, మీ వారు అమెరికాలో ఉన్నట్టు కదా రేడియో స్టేషన్ లో చెప్పారు. అలా డౌన్ అయ్యి నేను మీ బాబుల గురించి విన్నాను. వారి చలాకితనం గురించి, వారి నాటకాల్లో బ్రహ్మాండంగా యాక్ట్ చేయడం గురించి, వారి క్లాస్ లో ప్రతి సబ్జెక్ట్ లో ఫస్ట్ మార్క్స్ కొట్టేయడం గురించి, ఇంకా చాలా ఏమైందండి? ఏం జరిగింది? సీతగారు, సీతగారు, 7 జన్మల్లో జరగవలసిన ఎన్నో ఘోరాలు నాకు ఈ ఒక్క జన్మలో జరిగిపోయాయండి. సీతగారు, అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి ప్లీజ్. నుదిటి గీతగా విషాదం రాసుకుని పుట్టానని మీకు ఇదివరకే తెలుసు. మీరు వెళ్ళాక టామీ, రేపు మా నాన్నగారు వస్తారు తెలుసా? నీకెలా తెలుసు? నీకేం తెలీదు, నీకు తెలిసిందల్లా తలూపడమే. ఏ విమానం విమానం మా నాన్నగారిని రేపే తీసుకురా. నాన్నగారిని చూడాలి, రేపే తీసుకురా అనే వాడి కోరిక తీర్చలేని దౌర్భాగ్యపు తల్లినయ్యాను నేను. అంతే తాతారావు గారు, నా కన్నీళ్ళు చెప్పే కదా అంతే. సీతగారు, నాన్నగారు వస్తానన్నారు కదూ? అవును బాబు, నేను ఫోన్లో మాట్లాడితే తప్పకుండా వస్తానన్నారు. మరి నాకు విమానం బొమ్మ తెస్తా అన్నారు కదా? అన్నారు బాబు, అన్నారు. టామీ, విన్నావా? నాన్నగారు వస్తారంట, విమానం బొమ్మ తెస్తారంట. ఎలా చెప్పనురా, నిన్ను కన్న తండ్రి నిర్దాక్షిణ్యంగా రానన్నాడని నీకెలా చెప్పనురా? టామీ, నాన్నగారు వచ్చినప్పుడు నువ్వు బుద్ధిగా ఉండాలి, అల్లరి చేయకూడదు. నాన్నగారు, అమ్మ, నేను, నువ్వు అంతా కలిసి పార్క్ వెళ్దాం. నాన్నగారు వచ్చారు, నాన్నగారు వచ్చారు. నాన్నగారు, బాబు, డాడీ, బాబు, కమాన్ డాడీ. అమ్మా, నాన్నగారు వచ్చారు. డాడీ, ఈ విమానం బొమ్మ నాకేనా? అవును బాబు, నువ్వు విమానం బొమ్మ కావాలన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. చూడు, భలే బాగుంది. బాగుందా? తీసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. మీరు రాడేమోనని అమ్మ దిగులుతో ఉంది, కానీ నాకు తెలుసు మీరు వస్తారని. ఎందుకంటే ఇందాక నేను కృష్ణుణ్ణి ప్రార్థించాగా. డాడీ డాడీ, అమ్మ, మీరు, నేను అంతా కలిసి షికారుకి వెళ్దాం డాడీ. బాబు, నువ్వుండమ్మా. డాడీ డాడీ, వెళ్దాం డాడీ. అందరికి మా డాడీ వచ్చాడని తెలియాలిగా, అందరికి నేను చెప్పాలిగా. డాడీ, అమ్మకి చెప్పు డాడీ. వెళ్దాం డాడీ. డాడీ, వెళ్దాం డాడీ. క్షమించండి సీత గారు, నిన్న బాబుని గురించి మీరు చెప్పిన నిజం విన్నాక అతని కోసమే ఇలా వచ్చాను. ప్లీజ్, ఇప్పుడు మీరు కూడా సహకరిస్తే బాబు కోసం ప్లీజ్.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.